మామూలుగా కంటెంట్ ఎలా తయారు చేస్తారంటే ఉదాహరణ చెప్తాను. పాటలు పాడతారు కదా, పాటలు మ్యూజిక్ ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు ఈ ప్రపంచంలో చెవి అనేది లేదు, వినేవాళ్ళు లేడు. అసలు చెవి అనే ఐటమే ఒక జీవికి లేదన్నప్పుడు ఆ పాటలు పాడడము, రాగాలు తీయడము, మ్యూజిక్లు, సంగీతము ఇవన్నీ ఎవరు చేస్తారు? చెయ్యరు. ఇక మరొకటి, ఇప్పుడు ఒక వ్యక్తిని చంపాలంటే ప్రాణం తీయడానికే కదా ఒక మారణ ఆయుధాలు తయారు చేస్తారు. గన్ అనుకో, శత్రువులను దుర్మార్గులను ఎవరినో చంపడానికే తయారు చేస్తారు, జంతువులను చంపడానికి చేస్తారు. కానీ అసలు చావడం అనేది లేదు ఈ ప్రపంచంలో. చావు అనేది లేదనుకో, మరి ఆయుధాలు ఎందుకు తయారు చేస్తారు? అవన్నీ ఎందుకు చేస్తారు? ఆ ఐడియాని ఎందుకు వస్తుంది? రాదు, అది అర్థం లేదు కదా. అసలు నోరు అనేది లేకపోతే ఈ స్వీట్లు ఏం చేస్తారు? మనిషి అనేవాడికి నోరు లేదు. ఏ వస్తువుకు నోరు లేదు ప్రపంచంలో, ఏ జీవికి నోరు లేదు, ఈ మనిషికి కూడా లేదు. అలాంటివి ఈ ఐటమ్స్ ఎందుకు తయారు చేస్తారు? స్వీట్స్, గీట్స్, రుచులు, వంటలు, మిర్చీలు, బజ్జీలు, బిర్యానీ ఎందుకు తయారు చేస్తారు? తినే అసలు నోరు అనేది లేనప్పుడు వాడు బిర్యానీ చేయాలని ఎందుకు అనుకుంటాడు? అనుకోడు కదా. అసలు మనిషికి ఆకలి అన్నదే లేదు, నోరు అన్నదే లేదనుకుందాం. మరి ఈ వ్యవసాయం ఎందుకు చేస్తున్నాడు? వ్యవసాయము, రైతులు, నాగళ్ళు, ఈ పంటలు, మామిడి చెట్లు, ఈ వరి చెట్లు, యాపిల్స్ చెట్లు, పంటలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఒక కంటెంట్ కూడా ఇలాంటివి తయారు చేస్తారనమాట. ఎప్పుడు ఎక్కడ జరగవు, జరగనివి, జరగాల్సిన అవసరం లేనివి, అర్థం లేనివి చెప్పాను కదా. అసలు తినేవాళ్ళు లేరు, నోరే లేనప్పుడు, ఆకలే లేనప్పుడు, మనిషికి ఆకలి అనేదే లేదు, తినే నోరు లేదు, ఈ ప్రపంచంలో ఏ జీవికి లేదు, ఆకలి లేదు. మరి వ్యవసాయము, పంటలు ఎక్కడైనా ఉంటాయా? ఇవన్నీ ఎందుకు తయారు చేసినట్టు? ఎవరు తయారు చేసినట్టు? ఎందుకు చేస్తున్నారు అట్లా? ఇగో ఇలాంటి ఆలోచన నుండి పుట్టిందే కథ. చూసారు కదా, నోరు లేనివాడు, నోరు లేదు, ఆకలి లేదు ఏ జీవికి, అవసరమే లేదు, మరి పంటలు ఎందుకు తయారు చేస్తున్నారు? అట్లనట్టు కథ అనేది అవసరం లేనిది, మనిషికి ప్రపంచంలో ఎవ్వరికి ఎక్కడ అవసరం లేనిది, అది ఎందుకు చేస్తున్నారో ఎవరికి అర్థం కాదు. చూసారా, అదన్నమాట. అదొక పిచ్చి కూడా కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు అనుకుంటాం కదా, ఈ మేఘాలు ఎవరు తయారు చేసిండు, ఈ భూమిని ఎవరు తయారు చేసిండు, ఈ మనిషిని ఎవడు పుట్టించిండు, అసలు ఎట్లా పుట్టిండు మనిషి, ఈ లోకం ఏంది అనే ప్రశ్న ఎవరికి అర్థం కాదు. చూసారా, అలాగే ఈ కథ కూడా అలాంటిది అనమాట. అలాంటి ఐటమ్సే తీసుకొచ్చి మనకు పరిచయం చేస్తూ ఉంటారు. అవి ఎక్కడ ఉండవు, అర్థం లేనివి అయినా చూస్తాం అన్నట్టు ఊరికే టైంపాస్కు. గంతే గదే కథ అంటే. కంటెంట్ అంటే గింతే అనమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే, ఇప్పుడు బండరాయి అనేది, ఆ బండరాయిని కొందరు ఏం చేస్తున్నారంటే తెలియక మొక్కుతున్నారు. కొందరు కొబ్బరికాయ కొడుతున్నారు, దేవుడు అనుకొని మొక్కుతున్నారు. కొందరు పూనకాలు పూనుతున్నారు. కొందరు మంచి అయినట్టు అనిపించింది, నాకు మంచి అయింది, నా కొడుకు పుట్టిండు, నాకు బిడ్డ పుట్టింది, నాకు ఉద్యోగం వచ్చింది, చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒకరిని చూసి వాడు వచ్చిండు, పేద జాతర అయింది, అది గుడి కట్టించింది, అది దేవాలయం అయిపోయింది. ఇలా ఉంటుంది. నిజానికి అది ఆ బండరాయి ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకో పెట్టుకున్న అద్దరాయి, ఆ దేవుడు అయిపోయిండు. అలాగే ఓ పిచ్చోడు రోడ్డు మీద, మనకి మాటలు రావు, సైకో, బాగా ఎంటికల నుంచి ఒంటి మీద బట్టలు లేవు, రోజు కూర్చుంటా అంటే రోడ్డు మీద కూర్చుంటాను. అవి కూడా తెలియక స్వామి అనుకొని మొక్కిండు. మొక్కితే ఆ పొట్లను తీసుకొని ఆయన మళ్ళీ ఇచ్చిండు. ఇంకోటి చట్టిన స్వామి అనుకొని మొక్కుతాడు. వాళ్ళ తర్వాత వాళ్ళు దండం పెడతాను, ప్రసాదం ఇస్తాను. ఆయన దేవుడు దేవుడు అని అందరు మొక్కుతాడు. పేద జాతర అయింది. ఆడ పిచ్చోడు, కానీ జనం మొక్కుతూ ఉన్నారు. అట్లా ఆయన దేవుడా కాదు కదా, ఆ బండరాయి దేవుడా కాదు, అయినా మొక్కుంటున్నారు. ఒకరిని చూసి ఒకటి మంచిదని అట్లా అనిపిస్తుంది మనకు. ఎందుకు అనిపిస్తే అందుకే అనుకుంటాను. చూసినావా, దేవుని మొక్కితే ఎందుకో ఉద్యోగం వస్తుంది, నాకు దేవుని మొక్కే ఎందుకే వచ్చింది అనుకోవచ్చు. ఎందుకో దేవుని మొక్కితే అందుకే నీకు బిడ్డ పుట్టింది అనుకోవచ్చు. దేవుని మొక్కితే అందుకే నాకు ₹1,00,000 దొరికినాయి, ఆరోగ్యం బాగైంది, ఇలా ఎన్నో అనుకుంటారు. అవన్నీ వట్టివే కదా. షార్ట్ ఫిల్మ్కి కథ అయినా ఇలాగే చేస్తారు, కంటెంట్ అయినా ఇలాగే తయారు చేస్తారు. అంతేందుకు 7 లోకాలు ఉంటాయంటారు కదా. అలాగే విష్ణుమూర్తి అంటారు, శివుడు ఉన్నాడు అంటారు, సరస్వతి, లక్ష్మి, నారదుడు ముల్లోకాలు తిరుగుతాడు అంటారు కదా. సో ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ నిజంగా ఉన్నాయా? కల్పితాలు కదా, ఎక్కడా లేరు. 7 లోకాలు లేవు, స్వర్గం లేదు, నరకము లేదు, ఇవన్నీ దేవుళ్ళు లేరు, కల్పనలు మాత్రమే కదా. మరి ఇవన్నీ ఎందుకంటే మనుషుల కోసం తయారు చేసి ఉండొచ్చు. కానీ మనిషి అనేవాడు ఈ భూమి మీద లేకపోతే అవి ఎవరి కోసం చేశారు, ఎందుకు చేశారు, ఎందుకు ఏర్పడ్డాయి? అలాంటి అనమాట కథ అనేది. అంటే ఒక కంటెంట్ అనేది అలా క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసి దాన్ని మనిషి చూసి ఏమనుకుంటాడు, మనిషి గుర్తుపెడతాడు, ఇతను విష్ణువు, ఇతను బ్రహ్మ, ఇతను ఎవరు సరస్వతి, ఆమె లక్ష్మి ధనం ఇస్తుంది, ఆయన శంకరుడు, పార్వతి, ఇలా చెప్తూ ఉంటారు. మనుషుల కోసం చెప్తారు, మనుషులు దాన్ని అలాగే అనుకుంటారు. ఒకవేళ మనుషులే లేకపోతే అవి ఎందుకు సృష్టించినట్టు, ఎవరు అర్థం లేనివి కదా. కంటెంట్ అలాంటిది అనమాట. అంతేందుకు, ఇప్పుడు నిప్పు మనిషి కనిపెట్టాడు, కనుక్కున్నాడు, కనిపెట్టలేదు. కానీ అంతమంది కూడా ఉన్నది నిప్పు, కానీ మనిషి కనుక్కోలేదు. ఆ తర్వాత చక్కెర ఉంది,
కానీ మనిషి కనుక్కున్నాడు ఈ తీపి ఉంటుంది చాయ్లో వాడుకోవచ్చు అని కనుక్కున్నాడు. ఎన్నో ఉన్నాయి సముద్రంలో నీరు కాదు ఇట్లా కొన్ని వస్తువులు ఎన్నో ఉంటాయి, కానీ మనం కనుక్కున్నాం వాటిని. అంతకుముందు తెలియదు, భూమి మీద ఉన్నా తెలియదు. మనం కనుక్కున్నాం వాటిని. ఇది తినడానికి ఉపయోగపడుతుంది, ఇది తాగడానికి ఉపయోగపడుతుంది, ఇది బలానికి ఉపయోగపడుతుంది, ఇలా కనుక్కుంటాం కదా. ఇప్పుడు నిప్పు ఉంది, వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని మనిషి కనుక్కున్నాడు. అంతకుముందుకే ఉన్నది నిప్పు, చూసారా. ఇప్పుడు చెట్లు ఉన్నాయి, మామిడి చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు, ఎన్నో పనులు ఉన్నాయి, కానీ మనిషి కనుక్కున్నాడు ఇవి తినడానికి ఉపయోగపడతానికి కనుక్కున్నాడు. అంతకుముందుకు ఉన్నాయి కానీ మనకు తెలియదు కదా. ఇలా కంటెంట్ ఇలాంటిది అన్నమాట. అంటే మనిషికి అవసరం లేనిది మనిషికి అవసరం ఉంటుందని తెలియదు, మనిషికి అతీతమైంది, మనిషి కోసం కానిది కంటెంట్ అనమాట. అది కంటెంట్ అలా క్రియేట్ చేయండి. ఉదాహరణకు కుర్చీ ఉన్నది, కుర్చీ ఎందుకు మనిషి తయారు చేసిండు, కూర్చోవడానికి తయారు చేశారు. కూర్చుంటే మనిషి కూర్చుంటాడు. అయితే అంతమందికి కూర్చోవడం అనేది తెలియనప్పుడు, కుర్చీ అనేది లేనప్పుడు ఎన్నో బండలు ఉన్నాయి, బండరాయిల మీద కూడా మనం కూర్చుంటాం, అది కుర్చీలాగా. కానీ అప్పుడు కూర్చోవడం తెలియకపోతే బండరాయిలు ఉన్నాయి కానీ కూర్చోలేదు. చూసారా, ఇప్పుడు కూర్చుంటున్నాం కానీ అంతమంది బండరాయిలు ఉన్నా కూర్చునే వాళ్ళం కాదు. కుర్చీ కనిపెట్టిన తర్వాత ఈ బండరాయి మీద కూర్చోవచ్చు అని తెలుసుకున్నాం. ఇలానే మనిషికి అవసరం లేని వస్తువులు కనిపెట్టండి. మనిషికే కాదు, మనిషికి తినడానికో, తాగడానికో, చూడడానికో, ఇలా ప్రతిదీ రీజనబుల్గానే మనం తయారు చేస్తాం కదా. కానీ వీటికి అతీతంగా మీరు తయారు చేయండి. తయారు చేస్తే వాటిని ఎందుకు యూజ్ చేసుకోవాలి మనిషి అంటే, చెప్పాను కదా, కుర్చీ ఉన్నది, కూర్చోవడానికి ఉపయోగించుకుంటున్నాడు. నిప్పు ఉన్నది, దాన్ని కనుక్కొని ఏం చేసిన వంటలు వండుకుంటున్నాడు. ఇలా మామిడికాయ తెలిసింది, తీయగా ఉన్నది, ప్రమాదం లేదు, రుచి ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు అందరం తింటున్నాం, దాన్ని అలా వాడుకుంటున్నాం కదా. ఇలా దాని ఉపయోగాన్ని తెలుసుకొని మనిషి దాన్ని ఆస్వాదిస్తాడు, దాన్ని ఎంజాయ్ చేస్తాడు, దాన్ని వాడుకుంటాడు. ఓకే, ఇలా మీ కంటెంట్ను ఇలా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. కానీ మీరు తయారు చేసేది మాత్రం ప్రేక్షకుల కోసం కాదు, ప్రేక్షకులకు అతీతంగా తయారు చేయండి. ప్రేక్షకులకు అవసరం కోసం కాకుండా అతీతంగా. ఇప్పుడు చక్కెర ఉన్నది, చక్కెర మనిషి కనుక్కొనక ముందుకే చక్కెర ఉన్నది కానీ మనకు తెలియదు. కనుక్కొని తింటున్నాం తీయగా ఉన్నదని, కానీ అంతమందికే చెరకు చెట్లు ఉన్నాయి కదా. అలా మీరు కంటెంట్ తయారు చేయండి ఆడియన్స్కి. ఆ తర్వాత దాని ఉపయోగం తెలుసుకొని దాన్ని ఆస్వాదిస్తారు, వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. ఓకే, ఇప్పుడు హరికథ ఉంది, హరికథ చెప్తూ ఉంటే ఏం చేస్తాం, జనం పోయి వింటారు కదా, ప్రేక్షకులు పోయి వింటారు. హరిదాస్ ఏం చెప్తాడు, ప్రేక్షకుల కోసం ఆయన హరికథ చెప్తాడు. కానీ ప్రేక్షకులు లేరు, ప్రేక్షకుల కోసం చెప్తాడు. వట్టిగానే చెప్తాడు అనుకో, కథ చెప్తాడు ఆడ, వినేవాళ్ళు లేరు, వినేవాళ్ళ కోసం చెప్తాడు. ఊరికనే చెప్తుంటే జనం పోతున్నారు, జనం చూస్తున్నారు కానీ చెప్తున్నాడు. కానీ అతను జనాల కోసం చెప్తలేడు, జనం పోతలేరు, ఎవరు పోలేదు, ఆయన జనాల కోసం చెప్తలేడు, ఊరికనే హరికథ చెప్తాడు అనుకో. అది ఎట్టంటే అడవి కాసిన వెన్నెలే అయినా అది ఉన్నది కదా, ఒక కథ అనేది జరుగుతుంది కదా, అదే అప్పుడు జనాలు పోతాను, ఆయన జనాల కోసం చెప్తాడు. కానీ ఈ రెండింటికి అతీతంగా అంతకుముందుకే చెప్తాడు. అలా కంటెంట్ తయారు చేయాలి ప్రతిదీ. దానిని జనాలు రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు జనాలు రిసీవ్ చేసుకుంటాను కదా అని వాళ్ళ కోసం చెప్తాడు. కానీ ఈ ఇద్దరి కోసం అతీతంగా అతను చెప్పడం ఎలా ఉంటుందో అలా కంటెంట్ తయారు చేయాలి. ఉదాహరణకి విషం ఉంది, విషం వలన ప్రాణం పోతుంది అని తెలుసుకున్నాడు మనిషి. అలాగే అందుకని తినడు, విషానికి దూరంగా ఉండాలి. కానీ విషం వలన ప్రాణం తీయవచ్చు అని తెలుసుకున్నాడు, కాబట్టి శత్రువులను తీస్తున్నాం, ప్రాణం తీస్తాం. అలాగే మనం విషయానికి దూరంగా ఉంటాం, ప్రాణం పోతుందని కదా. కానీ ప్రాణం పోతుందని తెలుసుకోకముందు శత్రువులను చంపాలి అనే ఆప్షన్ తెలియనప్పుడు విషం ఉన్నా కూడా మనకు తెలియదు. కానీ విష గుణం ఉంది కానీ మనకు తెలియదు కదా, దాంతో ప్రాణం తీయవచ్చు అని తెలియదు, విషం తీసుకుంటే ప్రాణం పోతుంది, మనం తెలియక తిన్నా ప్రాణం పోతుంది అని తెలియదు. చూసారా, అప్పుడు కూడా విషయం ఉంది కదా. అట్లా అనమాట. కంటెంట్ అనేది ముందు తెలుసుకోండి. ఒక సబ్జెక్టు ప్రపంచంలో ఉంటుంది కదా, వాటిని తెలుసుకొని వాటి ఉపయోగాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రాణం తీయవచ్చు, ప్రాణం పోయవచ్చు, శత్రువుని చంపవచ్చు, శత్రువు చావకుండా రక్షించవచ్చు. అలాగే ఇప్పుడు విషం వలన కొన్ని జబ్బులు కూడా తగ్గిస్తున్నారు, భయంకరమైన విషయాల వల్ల కూడా కొన్ని జబ్బులు కూడా నయం చేస్తున్నారు, అట్లా కూడా కనుక్కుంటున్నారు. అలా విషయాన్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇవే తెలియనప్పుడు విషయం ఉంటుంది కానీ అది మనకు తెలియని వస్తువుగానే ఉంటుంది కదా, గుర్తింపు ఉండదు కదా. అలా మీరు ఎన్నో ఉంటాయి అన్నట్టు, వాటిని తీసుకొని ఇన్ని రకాలుగా వాడండి, మీకు జనానికి ఉపయోగపడేటట్టు చేయండి. వ్యతిరేకంగా పాజిటివ్గా ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో అలా ఉపయోగించండి. అదే కంటెంట్. ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి వెంబడి పడుతూ ఉన్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆమెకు ప్రేమలకు రాసి ఆమెను విపరీతంగా ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే ఆమెతో శృంగారం చేయాలని, లేదా కాల్ బాయ్ ఉండాలి, డబ్బులు తీసుకొని ఆమెను సుఖపెడుతున్నాడు. ఈ రెండు ఆప్షన్సే ఉంటాయి. లేకుంటే అమ్మాయి కోసం ఎందుకు వెంబడబడతాడు, ఎందుకు ఇష్టపడతాడు, ఎందుకు ఆమెను ప్రేమిస్తాడు, వెంబడబడతాడు చెప్పండి. అలాగే ఒక మహిళ ఉంది, ఆమె వ్యభిచారి కావాలి, కామ కోరికలు తీర్చుకోవడానికి వేశ్య కావాలి, లేదా
అబ్బాయిలను ప్రేమించే ఒక యవ్వనవతి కావాలి. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ చూసుకుంటారు అమ్మాయిలు కూడా. అందంగా తయారయ్యే ఒక భాగస్వామి లవర్స్ని చూసుకుంటుంది. లేదా డబ్బుల కోసం ఉన్న వేషగా తయారై అందంగా అలంకరించుకుంటూ వస్తుంది. ఈ రెండిట్లలో ఏ కారణం చేతనైనా పురుషులను ఇలా రెచ్చగొడుతుంది అందంగా తయారై కదా. పరోక్షంగా అందంగా తయారై ఒళ్ళు కనిపించే డ్రెస్ వేసుకొని పొగరుగా నడుస్తూ రెచ్చగొడుతుంది పురుషులను. కానీ ఈ రెండు ఆప్షన్స్ కావు. కాలుగాలు కాదు, కామకోరికలు తీసుకోవడం లేదు. మరి ఎందుకు రెచ్చగొడుతుంది అలా తయారై? తనకేమొస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది కదా. అగో ఈ రెండింటికి అతీతంగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా చేస్తే ఎలా ఉంటుంది, అది కంటెంట్ అనమాట. అలా ఉండాలి.